Jungle. అంతకంటే ముందుగా భూమి కోసం, ముక్తి కోసం, ముక్తి కోసం సాయుధ పోరాటం జరిగింది. ఆ సాయుధ పోరాటంలో ఎంతోమంది బీదలు భూమి లేక, తినడానికి అన్నం లేక, అంతేకాకుండా వెట్టి చాకరీ అనేది విశృంఖలంగా నడిచింది. ఆ వెట్టి చాకరీ కేవలం ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే పటేల్ పట్వారీ వ్యవస్థను ఒక కలంపోటుతో తీసేయగా పండుగ చేసుకున్నారు ప్రజలు. ఎందుకంటే 1938 ఆ ప్రాంతంలో పన్ను కట్టని కారణం చూపి భూస్వాములందరూ బీదల భూములని కబ్జా పెట్టేసి, మీరు దొనుకొండ బిడ్డ పేరు మాత్రం మాది ఉంటుంది. లక్షల ఎకరాలు అవసరానికి మించిన సంపద భూములు ఎందుకని ఆచార్య వినోబా గారి వల్ల కొంత మేరకు ఒక 10,000 ఎకరాలు 2 మాసాల్లో వచ్చింది. కానీ ఆ తర్వాత కొన్న భూములను కూడా అమలు చేయలేదు. కేవలం ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత దున్నేవాడిది భూమి, ఆ విధంగా ప్రజలే నా దేవుడు అన్నాడు. ఆ దేవుడి లాంటి ప్రజలకు పట్టెడన్నం పెట్టి వాళ్ళకే జనతా వస్త్రాలు, ఆ దేవుడి లాంటి ప్రజలకే వస్త్ర వితరణ చేసి, ఇంతకంటే గొప్ప నాయకుడు బహుశా ఈ మధ్యకాలంలో మాకు తెలిసినంతవరకు ఎవరు లేరు. అందులో మా ఫాదర్ని కూడా 72-73 ప్రాంతంలో పోలీస్ పటేల్, మాలి పటేల్ పట్వారీలు ఒక చెట్టు కట్టి కొట్టింది. అప్పుడు నేను చిన్నవాడిగా చూసిన. అందుకే ఎన్టీ రామారావు గారి నిర్ణయాలు నాకు ఇప్పటికీ ఆ ఇష్యూ జ్ఞాపకం వస్తే తెలుస్తుంది. అంటే పటేల్ పట్వారీ వ్యవస్థలో ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం జరిగిందంటే, చదువుకున్న వాళ్ళకు ఒక చక్కటి మార్గం, పొలిటికల్ సిస్టమ్ ఏంటంటే 125 మంది చదువుకున్న యువకులు పట్టభద్రులు, అదేవిధంగా 8 మంది ఇంజనీర్లు, 47 మంది న్యాయశాస్త్రం చదివిన కోవిదులు, అదేవిధంగా 20 మంది డాక్టర్లు, 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 35,000 కిలోమీటర్లు ఏకపిగిన ప్రయాణం చేసి ప్రజలకు మీరు గుణవంతుని, నిస్వార్థపరుని, అవినీతికి దూరంగా ఉండేవాడిని ఎన్నుకొని మీకు సేవలు అందించుకోవాలనే వినయపూరితమైనటువంటి ఏది ప్రజల ముందు ఆయన విజ్ఞాపన ఎంతో శ్రేష్టమైంది. కాబట్టి భారతదేశంలో అంటే మొదలు మన పరిసర ప్రాంతాలు ఆంధ్ర, తెలంగాణ లేదా కోస్తా కానీ మహారాష్ట్ర కానీ ఇవంతటా కూడా రాముడు అంటే ఎన్టీఆర్, కృష్ణుడు అంటే ఎన్టీఆర్. అదేవిధంగా 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా 2 రూపాయల కిలో బియ్యం తిని ఆనందించారు. అంతకంటే ముందుగా గంజి, సంకటి, అంతేకాకుండా ఈ జొన్న చేను కంపలు తీసి కాపీలు చేసి తినేవాడు. అంత దుర్భరమైనటువంటి దారిద్ర్యంలో మరి పెద్ద ఆయన కాపాడి, చదువుకున్న వాళ్ళు బ్రహ్మాండంగా శాసనసభకు, అందులో దళితులు, ఈ భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి మరి మాదిగలు ఊరికి దూరంగా ఉండే వాళ్ళని అనేక శాస్త్రాలు చెప్తాయి. ఇప్పటికి కూడా కొంత భాగం రాష్ట్రంగా ఉన్నది. వాళ్లకు దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి, చదువుల పండుగ చంద్రబాబు పాఠశాలలు ఉమ్మడి రాష్ట్రంలో మరి పెద్ద ఆయన నందమూరి తారక రామారావు మంజూరు చేయగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గానికి 296 చేసి, ఆ విధంగా మహిళలు చిన్ననాడు తల్లిదండ్రుల చేతుల, పెద్దగైనప్పుడు మొగలి చేతుల, ముసలిగైనప్పుడు కొడుకు చేతుల, వాళ్ళకు ఎప్పుడూ నిరాదరణకు గురైతుడు స్వామి వివేకానందుడు అప్రెస్ ఆఫ్ ఉమెన్ అన్నాడు. అందుకు ఆ విధంగా మరి తల్లిదండ్రి ఆస్తులు హక్కుని కల్పించిన మహానీయుడు. ఆ విధంగా ఇలా మరి ఎన్టీఆర్ చూపించినటువంటి మార్గంలోనే మరి తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. అంతేకాకుండా అన్నిటికంటే మనకు చాలామంది అంటే తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర 3 ప్రాంతాలు, వీళ్ళ నల్గొండ జిల్లాలో 38,000 మెజారిటీతో గెలిచిన ఏకైక
ముఖ్యమంత్రి. ఆయన ఏ ప్రాంతం అనేది కాదు, అన్ని ప్రాంతాలు ఆయనదే. కాబట్టి ఎన్టీఆర్ అంటేనే మరి ఎట్లా అంటే నిష్పక్షపాతమైనటువంటి రాజకీయ అండ్ ఇంపర్సనల్ అన్నాడు స్వామి వివేకానందుని వేషధారణలో మరి ప్రయాణించినట్టు. కాబట్టి ఇలా ఎన్టీ రామారావు గారి 43 సంవత్సరాల ఈ పవిత్రమైన దివసం జరుపుకోవడానికి మాకు అందరికి కూడా అవకాశం వచ్చింది. కొంతమంది పార్టీలకు పోవచ్చు, రావచ్చు, అది ఏమని ఉండొచ్చు. కానీ రాజకీయ నాయకుడు అంటే అతను సంపాదించుకునే వ్యవస్థ ఉండకూడదు. పశువులు ఏవైతే పాలిస్తాయో వాడి లేగదూడకు ఒకసారి గెలిస్తే పిల్లలకు జల్లెలకు అందరికీ ఉన్నంత కాలం ఉండొచ్చు అనుకుంటున్నాను. కాబట్టి ఇలా జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి కలలు రాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి ఇది అత్యంత నేను ఎమ్మెల్యే ఉన్ననాడే ఈ రాగం శాసనసభలో వచ్చింది, ఉమ్మడి రాగం. కాబట్టి పెద్ద ఆయన నిజమైన స్వాతంత్రం, ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ, తర్వాత వాళ్ళ బాధ్యత ఏంది గుర్తించారు. చంద్రబాబు నాయుడు గారు సచివాలయాన్ని, సెక్రటేరియట్నే మన గుమ్మం దగ్గరికి తీసుకుపోయాడు. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల మీద మీరుగా కూడా ఉండాలి, మీరు కూడా 1/4 1/7 1/8 ఎంతనో మీ భాగస్వామ్యం కూడా ఉండాలి. ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది. అంతేకాకుండా సమోరథ దశ హరద దశపుత్రుడు సమోద్రుమ అన్నాడు. 10 చేదబావులు ఒక దిగుడు బావితో సమానం, 10 దిగుడు బావులు ఒక చెరువుతో సమానం, 10 చెరువులు ఒక కొడుకుతో సమానం, 10 మంది కొడుకులున్నా సరే ఒక చెట్టు ఉంటే చాలు. చెట్టు నీరు కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిండు. మరి గ్రామాల్లో ఉన్న ఆ అడవికి అందరూ కూడా ప్రతినిధులుగా చేసి వాడు వచ్చే సంరక్షణ, వచ్చే లాభాన్ని అందరూ పంచుకునే విధంగా, అంటే ఆ విధంగా భూగర్భ జలాలు ఎరగడానికి వాటర్ షెడ్లు నిర్మాణం చేసిన గొప్ప మహానీయుడు చంద్రబాబు నాయుడు గారు. 2020 విజన్, ఇలా 2047 విజన్. అందుకొరకు ఇలా ఆయన గారు ఎంత కుమారుడు చెరసాలలో పెట్టిన నాడు ప్రపంచంలోనే అన్ని దేశాలు కూడా బాధపడ్డాయి, ఆనందపడలేదు. ఇంత గొప్ప మహనీయులు ఏ తప్పు లేకుండా ఎట్లేస్తారు. కాబట్టి మరి మళ్ళీ బడికి పథకం, అక్షర సంక్రాంతి, అక్షర కిరణం, ఈ విధంగా అన్ని రకాలుగా అయితే నేనే జాతీయ అధ్యక్షుల వారు ఆనాడు ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా అంటరాని తనము నిర్మూలన కార్యక్రమం ఎస్సీ ఎస్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఆదేశాల మేరకు ఆయన సూచన బాటలోనే నడుస్తూ అనేక కార్యక్రమాలు చేసి ఇవాళ హైదరాబాద్ నగరమే కాదు 17 పార్లమెంటు 119 నియోజకవర్గాలు ఇంకా కొంతమంది చేయవలసి ఉన్నది, టైం అయిపోయింది. కానీ ఇంకా ఇప్పుడు రేపు గ్రామ కమిటీ చేసినప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో మరి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉండగలదు. శాసనసభలో, లోక్సభలో మరి ఎన్టీఆర్ ఆశీర్వాదం మేరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తప్పకుండా ప్రవేశం చేస్తుంది. కొంతమంది ప్రతి అంశంలో కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తాడంట, మళ్ళీ ఆయన బాగు చేస్తాడంట అంటారు. ప్రజలు అనుకుంటే వీళ్ళ బాధేమి, అందులో మందిని మంగళవారం మన సోమవారం, వీళ్ళకెందుకు వణుకుడు. చంద్రబాబు నాయుడు వస్తే, చంద్రబాబు నాయుడు మనకు 9.5 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఆయన ఇక్కడ మనందరికీ కూడా అధినాయకుడు. అంత భయపడ్డా, ఏం చేసినా, ఎన్ని అడ్డదారులు దొరికినా మేము అందరం కూడా ఆయన ఎంబడి తప్పకుండా ఎన్టీఆర్ ఆశయ సాధన కొరకు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గం, పార్లమెంటు కమిటీలు వేసి రాష్ట్ర పార్టీని పెద్ద ఆయన వేస్తాడు. అందరం కలిసి పనిచేసి ఈ సభలో యువతరాన్ని ముందుకు తీసుకొచ్చి తప్పకుండా. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీకే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న, మన భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక పండుగ దినం తెలుగుదేశం పార్టీ అంటే. తెలుగుదేశం పార్టీ మా పార్టీ వారి కొరకు కాదు, ఈ పార్టీ పెట్టింది తెలుగు వారి కొరకు పెట్టిన పార్టీ. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కృష్ణేశ్వరు ఆ రోజు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ఈ పార్టీని పెడితే వాళ్ళ ప్రపంచ నలుమూలను కూడా తెలుగు వారి సత్తాయిని చూపుతున్నారు. రోజు ఏ రకంగా దేశంలో సంక్షేమ పథకాలు
కూడు గుడ్డ నీరు ఇవ్వాలనే ప్రథమ ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు ఆనాడు ప్రవేశపెట్టినటువంటి స్కీములు ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఈనాడు 30 రాష్ట్రాల్లో కూడా అవే వాళ్లే చేస్తున్నారు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వాలు నేడున్న పరిస్థితులకి పెన్షన్ కార్డు నుంచి మొదలు పెడితే ఇందిరాగాంధీ పరిపాలన 35 సంవత్సరాల్లో పేదవాళ్ళకి ఎన్నడూ కూడా పూరి గుడిసె తాటాకు గుడిసె ఉంది తప్ప పర్మనెంట్ ఇల్లు లేదు. ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టిన తర్వాత కింద అధికారులందరూ కూడా మళ్ళా ఎస్టిమేషన్ వేసేసి ఇది కాదు పక్కా గృహ నిర్మాణం ఉండాలని చెప్పి ఏకైక నాయకుడు భారతదేశంలో పక్కా గృహ నిర్మాణాన్ని చేపట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్టీ రామారావు గారు చేసిన సంస్కరణలన్నీ. ఇంకొకటి తెలుగు ప్రజా ఆనాడు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి 610 జీవో తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆంధ్రాలో పనిచేస్తున్న ఉద్యోగులు కొంత వ్యత్యాసం ఉందని చెప్పి ఆనాడే తెలంగాణ వాదాన్ని గ్రహించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. దురదృష్టవశాత్తు పాలకులు అనేక రకాలుగా ఉంటారు కాబట్టి 610 జీవోని కనుక నికాల్స్గా అమలు చేస్తుంటే మురికి రూల్స్ నికాల్స్గా అమలు చేస్తుంటే ఈరోజు ఈ వివాదం వచ్చేదే కాదు. ఆ ఆలోచనతోటే ఉన్నారు కాబట్టే ఆనాడు ఎన్టీ రామారావు గారు 610 జీవో, తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు లేక ఇవన్నీ కూడా మా ముందు తరాల వాళ్ళు పార్టీలో ఉన్నవాళ్ళు దీన్ని ప్రచారం చేయలేకపోవడం వల్ల కొంత తెలుగుదేశం పార్టీ మీద అపవాదైంది. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణలో హిమాయత్ నగర్లో, పార్టీని పెట్టిందే హైదరాబాద్లో. ఇందాక మా అన్నగారు చెప్పినట్టు ఎన్టీ రామారావు గారు 3 ప్రాంతాల నుంచి గెలిచి వచ్చారు. చేసినటువంటి తెలంగాణ పక్కా జిల్లాలో 38,000 మెజార్టీతో గెలిచిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. అంటే ఎన్టీ రామారావు గారికి ప్రాంతీయతత్వం లేదు, ఏమైనా మానవత్వం అనేది. ఎంతో మంది జర్నలిస్టులు అడిగితే కూడా మాది హ్యుమానిటిజం అని చెప్పాడు, మానవీయిజం గొప్పతనం. గుర్తుపెట్టుకోవాలి మనం, ఆనాడు తెలంగాణ విడిపోయినట్టు కూడా 14 మంది శాసనసభ్యులు గెలిపించారు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో. తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడూ ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి ఏం కావాలన్నా అవన్నీ కూడా ఇప్పటికీ టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి ఏముందో అదే జరిగింది. ఇప్పటికీ అప్పటికి ఎప్పుడు అడుగుతున్నాం మేము, చర్చకు సిద్ధమే. ఎక్కడ కాదు, మహబూబ్ నగర్ ప్రాజెక్టులు కాదు, నెట్టెంపాడు కానీ నేను అడుగుతున్నాం. మహబూబ్ నగర్ ప్రాజెక్టుల మీద ఇప్పటికీ లొల్లి జరుగుతూ ఉంది. అధికారంలో 10 ఏళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఇంకా వాళ్ళు కూడా అసెంబ్లీలో అడుగుతున్నారు ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ అని. వాళ్ళు చేయలేకపోయినారు. మళ్ళీ ఈ మధ్య మా అన్నగారు చెప్పినట్టు కొత్త వాదన తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఏదో తిరుగుతారని. మళ్ళా బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి మళ్ళా తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చి రేపు లబ్ధి పొందాలని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అభివృద్ధి ముద్ర వేశారు. తెలంగాణ ప్రజల బాగు గమనించాలా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడినా కూడా దేశంలో తెలుగు వారు 1 and 2 ఉండాలి. తెలంగాణ 1గా ఉంటే ఆంధ్రప్రదేశ్ 2గా, ఆంధ్రప్రదేశ్ 1గా ఉంటే తెలంగాణ 2గా. కాబట్టి ఈరోజు ఈ దినాన మళ్ళొక రోజు మా శ్రేణులకు అందరికీ కూడా చెప్తున్నాం, పార్టీ ఏ విధంగా ఆవిర్భవించింది, ఈ సంవత్సర కాలం మొత్తం కూడా ఈ ఎక్కువ చర్చా వేదికలు పెట్టి ఇప్పుడున్నటువంటి యువతరానికి, ఎందుకంటే మేము 43 సంవత్సరాలు ఏ నిర్మాణం ఏందనేది ప్రజలకు కూడా వివరించాలని, నేటి తరానికి కూడా వివరించాలని చెప్పి మా శ్రేణులను కూడా కోరుతా ఉన్నాను. కాబట్టి ఎక్కువ భాగం అనేక చర్చా వేదికలు కూడా పెట్టాలని కూడా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నిన్ననే చెప్పారు. దీని మీద కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ సుదీర్ఘమైనటువంటి 40 సంవత్సరాలు మాతో పాటు కూడా ఈ కెమెరామెన్లు కానీ వీళ్ళు కానీ మాతో పాటు ప్రయాణం చేశారు. వాళ్ళందరికీ మళ్ళొక్కసారి శిరసొంచి మీ పాదాభివందనాలు చేస్తున్నాను. మీరు చేసిన కృషి, మీరు చేసిన శ్రమ, మీరు చూపించిన విధానం మా ఈ తెలుగుదేశం పార్టీని ఎంతో హైలైట్ చేయడం లోపల మీరు ఎంతో కీలక భూమికను ప్రదర్శించారు. అది నేను మాత్రం ఎన్నడూ మర్చిపోలేను. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది హైదరాబాద్లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో. మొట్టమొదటిసారి మీటింగ్ పెట్టింది నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో, అది హైదరాబాద్లో తెలంగాణలో. చివరికి అతని యొక్క పార్థివదేహాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడనే సమాధి కట్టింది కూడా ఎన్టీఆర్ ఘాట్ అనేది ఉన్నది కూడా మన దగ్గరనే. అది ఈరోజు వరల్డ్ లోపల దాని లోపల ఒక సమాధికి ఎంతమంది విజిటర్స్ వస్తారని అంటే ఆ రికార్డు ఇంతవరకు ఎవరు బాధపడలేదు. అంతమంది వచ్చి అక్కడ అతను ఒక దైవాన్ని తిరిగా, ఒక ఆరాధ్య వ్యక్తి తిరిగి వచ్చేసి అక్కడ ఫోటోలు ఈ రోజు కూడా వెళ్ళిపోతా ఉన్నాం. ఇది అయిపోయిన తర్వాత తిరుపతిలో మీకు ఎక్కడైతే అన్నదానం జరుగుతున్నదో అదేవిధంగా ఏ పొలిటికల్ పార్టీలు కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ ఒకే ఒక తెలుగుదేశం పార్టీలో ప్రతిరోజు ఏ కార్యకర్త అయినా కానీ ఎవరైనా వచ్చినా కానీ చక్కగా భోజనం తీసుకునేటటువంటి ఏకైక పార్టీ మా తెలుగుదేశం పార్టీ అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను.
ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర అనవచ్చు, ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఈ విద్యాలయం నుంచి వచ్చినటువంటి వాళ్ళని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఇంకా గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోయినట్లయితే గ్రామ పంచాయతీ సర్పంచులు, డిప్యూటీసులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. అది మొత్తం కూడా కేవలం మా అన్న ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ స్థాపించింది కాబట్టి మీరు ఆ విధంగా వచ్చిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అంతేకాకుండా పార్టీ జెండాలు ఎంతోమంది పెడతారు. ఆ జెండా కూడా చూడండి, పసుపు వర్ణం అనేది పసుపు పెడతాం. తర్వాత మీరు రోడ్డు మీద పోతున్నా కానీ ఎక్కడైనా మైల్ స్టోన్ కావాలన్నా కానీ ఎల్లో కలర్లోనే ఉంటుంది కానీ వేరే కలర్లో ఉండదు. అదేవిధంగా ఒక గుడిసె ఉంటుంది, పేదవాడికి ఒక గుడిసె కావాలన్న ఉద్దేశంతో. ఆ తర్వాత ఒక హలం ఉంటుంది, రైతుల కోసం ఉండాల్సినటువంటి పార్టీ రైతులని సంక్షేమ పథకంలో నడిపిస్తుంది అన్న ఉద్దేశంతో అదొకటి ఉంచారు. తర్వాత వెనకాల ఇండస్ట్రియల్ చక్రం ఉంటుంది. ఇది కార్మికుల కల్పనలో కూడా ఎన్టీ రామారావు గారు చూపించినటువంటి శ్రద్ధ, ఆయన చేసినటువంటి ఇది కృషి ఎన్నడూ మర్చిపోలేదు. ఆయన మరొకసారి ముందు మీరు పెట్టే ఈ పార్టీ సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం ఈ పార్టీ ఇక్కడ ఉంటుంది, ఉండి తీరుతుంది, భావి తరాల నుంచి కూడా ఈ విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక మాట చెప్పదలుచుకున్నా, రాజకీయ పార్టీలు అంటే ఎవరినన్నా కానీ వాడుకోవటం విడిచిపెట్టడం. కానీ మా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ కూడా 5 లక్షల ప్రమాదవశాత్తు కిందకి ఏమైనా జరిగితే 5 లక్షల రూపాయల బీమా, దాని తర్వాత ఈ విధంగా తీసుకొచ్చింది. బహుశా నాకు తెలిసినంత ఏ పొలిటికల్ పార్టీ కూడా లేదు. మమ్మల్ని చాలామంది కాపీ కొట్టారు, కానీ మధ్యలోనే కాకి పెట్టి వెళ్ళిపోయారు. అందుకని ఈ పార్టీలో ఉన్నందుకు, ఈ పార్టీ ఉన్నందుకు ప్రాణం పోయినంత వరకు ఈ జెండా ఇష్టపడి కాదు, ఈ జెండాలో ఉన్న గొప్పతనం అదే. ఈ సందర్భంగా మళ్ళొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటూ ధన్యవాదాలు. Vamos